DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మార్కులు తగ్గినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేష్ ఏరుకోరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారని, విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారని, ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కనిపిస్తున్న మార్పులు చూస్తుంటే ఆనందంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇవాళ నేను కూడా టీచర్ను అయ్యాను. నేర్చుకోవడానికి విద్యార్థిని అయ్యాను. తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా మారాను అని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాధ్యతను తల్లిదండ్రులిద్దరూ తీసుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు పలికారు. బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లున్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని గాని, వంటింట్లో పని గాని, లేకపోతే పిల్లల పెంపకం గాని ఇద్దరు సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు గానీ మీరు మీటింగ్ రాకపోతే, మీ పిల్లల మీటింగ్ రాకపోతే, ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్లీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు భయాందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు పూలమాలలు వేసి స్వయంగా చెరుకు గెడలను ఆహారంగా తినిపించిన పవన్ కళ్యాణ్ వాటికి వీడ్కోలు పలికారు. ఈ 2 కుంకి ఏనుగులను మొదట పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి అక్కడి నుండి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిల వ్యవస్థలో ఉన్న వాటిని ఆధునీకరిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది 2 ఏళ్ల తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన రంపచోడవరం గడ్డపై మెగా పీటీఎం నిర్వహించడం గర్వంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ మన పిల్లలకు నేర్పిస్తున్నారు అనేది క్లియర్ గా
మీకు ఈ యాప్ ద్వారా తెలియజేస్తాం జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులందరినీ మళ్ళీ కోరుతున్నా, దయచేసి ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లల విద్యలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి అని నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం మేము చేపట్టాం. 10,000 పాఠశాలల్లో ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఈ సంవత్సరం కూడా డిఎస్సి ద్వారా ఇంకొక 3,000 టీచర్ పోస్టులు కూడా మన ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు రాజకీయాలకి దూరంగా పెట్టాం. మన పిల్లలకి ఇస్తున్న ప్రతి పుస్తకం పైన కానివ్వండి, బెల్ట్ల పైన కానివ్వండి, ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానివ్వండి, లేదంటే నా పేరు కానీ లేదు. రాజకీయాలు ఆ గేట్ బయటే ఉండాలన్న బలంగా నమ్మే వ్యక్తిని నేను. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరిచాం. ఈరోజు మన పిల్లలకి సన్న బియ్యం ద్వారా అన్నం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్టూడెంట్ కిట్స్ అందజేసాం. సాటర్డేని నో బ్యాక్ డేగా అమలు చేస్తున్నాం. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా పిల్లల్ని తయారు చేసడానికి 9th క్లాస్లో క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేశాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ టెక్నాలజీ చూస్తాం జరిగింది. ఏ కాన్సెప్ట్లో మన పిల్లలు వీక్గా ఉన్నారో మీ ఫోన్కి నేరుగా అది ఆ వివరాలు వస్తాయి, సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియోలు చూసి ఏకంగా హోంవర్క్ చేసే మార్గం కూడా ప్రజాప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకి స్టూడెంట్ కిట్, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్లు డ్రగ్స్ వద్దు బ్రో అన్న కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడున్న తల్లిదండ్రులను ఒక విషయం కోరుతున్నాం. డ్రగ్స్ కేవలం ఆరోగ్యానికి హానికరం కాదు. డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, గ్రూపు రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. మనమంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసమే పనిచేస్తున్నాం. వ్యక్తిగత వర్గాలు వద్దే వద్దు అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన ధైర్యంగా నిలబడిందని, విజయవాడలోని 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50,000 ఓట్లు సాధించడమే పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమని అన్నారు. ఆ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల శ్రమను పార్టీ ఎప్పటికీ మరువదని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కేవలం సింబల్ పైనే ఆధారపడకుండా వ్యక్తిగత విశ్వసనీయతను, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం ఏ విధంగా రేపటి రోజున మన పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా రేపటి రోజున మనం ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాం, ఏ స్థాయిలో మన నాయకత్వం ఉంది, మన బలం ఏంటి అనేది బేరే చేసుకోవడానికి కోసమే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎవరు కూడా తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ, నేను మరొక్కసారి చెప్తున్నా మీకు, మనం అందరం కూడా పనిచేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎటువంటి విభేదాలు, ఎటువంటి అనవసరమైన రాద్ధాంతాలు, చిన్న చిన్న సమస్యలపైన మనం ఒకరికొకరు దూరం చేసుకోవడం మానుకోవాలి. గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండాలి? ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలి. పోటీ చేసినప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండాలి. అంతేగాని పార్టీలో మాత్రం మనందరం ఒకే గ్రూపు, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, దానికోసం మనందరం కూడా పనిచేయాలి. అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఇది నిజంగా నేను చెప్తున్నాను మీలో ఆయనలో ఉన్న భావన. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. మనం ఎన్డీఏ అలయన్స్గా వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి. క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూశారు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధకుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం.
విజయవాడ మహానగరంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు మనం 20,000 సభ్యత్వాలు మనం చేర్చుకోగలిగాం. అద్భుతంగా మన సాధకులు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం జనసేన పార్టీ ఈ రోజున సాధించగలిగింది. అది మీ అందరి కృషి వల్లనే. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే మనం సభ్యత్వ కార్యక్రమం చేశామో, విజయవాడ నగరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు 40 సభ్యత్వం చేసిన మన వాలంటీర్స్ ఆ రోజున వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించాం. 100 సభ్యత్వం చేసిన వాళ్ళని ప్రత్యేకంగా సన్మానం చేశాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించడం ఖాయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవాడ నగర సమీక్ష సమావేశం శుక్రవారం సుజనా కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలు చూపిన అంకిత భావం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ధైర్యంగా చెప్పగలం, ఈ కూటమి ప్రభుత్వం మనది. మనందరం కలిసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒకే తాటి మీద నడిచి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాల్సినటువంటి బాధ్యతను మనందరం తీసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి మనం ఒక పక్కన మన పార్టీని బలోపేతం చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో మనం పేద ప్రజలకు అండగా, మహిళలకు అండగా, నిరుద్యోగ యువతకి అండగా నిలబడుతూనే కూటమి ధర్మాన్ని పాటిస్తూ మనం చేరువైతే ప్రజలకి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ కూడా మనం విజయం సాధించడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని మనందరం కూడా కూటమి ధర్మాన్ని ఒకసారి పాటిస్తూనే మరో పక్కన వ్యక్తిగతంగా కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, వారికి అండగా నిలబడే విధంగా మన కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మీకు ఒక్కటే మనవి చేస్తా, మీరు కష్టపడి పనిచేస్తే, మనందరం కలిసి కష్టపడి పనిచేస్తే మీకు గుర్తింపిచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ పదవిలో పెట్టాలో అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆయన మస్తిష్కంలో ముద్రించబడి ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా ఆయన అమలు చేస్తారు. దానికి ఉదాహరణగా ఒకటే మాట చెప్తున్నాను. నేను ఇవాళ ముందు నిలబడి ఇలా మంత్రిగా నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణమనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజల పార్టీ అనేటువంటి ముద్ర ప్రజల్లోకి వెళ్ళింది. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఎస్సీ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సఫాయి ఆప్నావో బీమరీ భగావో 2026 కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందుల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిరుపమ, హెచ్బి కాలనీ మెడికల్ ఆఫీసర్ని. ఈ రోజు మనం సఫాయి అప్నావో బీమారీ భగావో అనే కార్యక్రమం జరుపుకుంటున్నాము హెచ్బి కాలనీలో. మేము ప్రతి నెల మన విఎంసి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేస్తున్నాం. సో వాళ్ళకి అవసరమైనవి షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే వాళ్ళు వచ్చిన ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చిన వాటికి మేము ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి పంపిస్తూ ఉంటాము. ఇంకా అవసరమైన టెస్ట్లు ఏదైనా ఉంటే దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేసి రిజల్ట్స్ చూసి మందులు పెడతాం. అండ్ వాళ్ళకి నార్మల్ హెల్త్ గురించి అవేర్నెస్, క్లీన్లీనెస్ గురించి అవేర్నెస్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవడానికి.
అండ్ ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా ఎలాగ పర్సనల్ కేర్ తీసుకోవాలి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అలాగే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దీక్ష యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల అభ్యాసంలో సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 నిర్వహించడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకువచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్ టీచర్స్ మీటింగు జరుగుతూ ఉంది. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సామూహిక మార్పులు చేపట్టడం జరిగింది. ఈ సామూహిక మార్పులు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అన్ని రకాలుగా మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళు చదువుకునే విధంగా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం. ఇంతే కాకుండా పౌష్టికాహారం, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఉండే మంచి ఆహారాన్ని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో, వాళ్ళ తల్లిదండ్రులు లావు బియ్యంతో తింటున్నారేమో తెలియదు కానీ పిల్లలు మాత్రం సన్న బియ్యంతో మంచి భోజనాన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకి ముందు ప్రాధాన్యతనిచ్చి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆలోచన చేస్తారో, తమ బిడ్డలు ఉన్నత స్థితిలో ఎదగాలని ఆలోచన చేస్తారో, ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కష్టంగా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో 70 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా డబ్బులు వేసాం నిన్ననే. ఇవాళ ఆ డబ్బులు ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లులకి ఉపయోగపడుతూ ఉన్నాయి. తల్లులు అన్ని రకాలుగా వాళ్ళకి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా, ఎందుకంటే నిన్న ఒక్కరోజే 10,200 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరు మీద మా అక్క చెల్లెళ్ళు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసాం. అలాగే స్కూల్లో ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని వందల వేల కోట్లైనా సరే ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా, భవిష్యత్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చదువుతున్న 70 లక్షల మంది పిల్లలు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ సంపద. ఆ సంపదని కాపాడుకొని ఆ సంపదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎం కు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎం కు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. తొలి సమావేశంలో కేవలం 20% ఉన్న హాజరు ఇప్పుడు 70% పైగా పెరిగిందని, త్వరలో ఇది 100% చేరాలని ఆకాంక్షించారు. కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యా అభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 4వ పర్యాయం కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత
పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్లు, ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం. ఒక మీటింగ్కి ఇంకొక మీటింగ్కి పేరెంట్స్ అటెండెన్స్ కూడా పెరుగుతాం. మొట్టమొదటి దాంట్లో అయితే కేవలం 20% కూడా పేరెంట్స్ రాలేదు. ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమం యొక్క విషయాలు తెలుసుకుని ఆ తర్వాత ఇప్పుడు 70% అబౌవ్కి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది స్కూల్స్లో. అది కూడా 100% వచ్చే విధంగా తల్లిదండ్రులు సిద్ధం కావాలనుకుని నేను కోరుతాను. ఈ మీటింగ్లో ఏదైతే పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా వాళ్ళు 2 నెలలకో 3 నెలలకో పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ పిల్లల యొక్క విధానం కోసం, వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం ఏ విధంగా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ కలిపి కృషి చేస్తారో అదే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమం ఉద్దేశం మంచి క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి, దానికి టీచర్స్ పేరెంట్స్ కలిపి ఆ పిల్లలకి అలాంటి క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనూ, అదేవిధంగా మంచి విద్యావంతులుగా చేయటమే ప్రధాన ధ్యేయంగా ఈ స్కూల్స్ ఉండాలని, ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ రాలేదు అంటేనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఎదుర్కొనే విధంగా ఈ స్కూల్స్లో వాతావరణం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఆలోచన చేసి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్కి ఇచ్చేంత బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా పెట్టారు. అంటే ఎడ్యుకేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి అన్న ఉద్యోగస్తులు ఉండాలి, ఒక వ్యక్తి అన్న వ్యాపారస్తులు. విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెజోనిపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో విస్తృత చర్యలు చేపడుతుందన్నారు. ప్రధాన కాలువల్లో పూడిక తొలగింపు చేపట్టి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాక్టర్ ఆధారిత ప్రత్యేక యంత్రాలు, బోట్ల సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ ధ్యేయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతనయులు, టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. పనిచేసే కార్యకర్తలను గుర్తించుకోవడంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ నాయకులు, కార్యకర్తలను గుర్తుంచుకుని వారికి సముచిత స్థానం, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించడం ఎమ్మెల్యే బోండా ఉమా ఔన్నత్యానికి నిదర్శనమని కొనియాడారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాల మేరకు స్థానిక 62, 63వ డివిజన్ లో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం సక్రమంగా నిర్వహించారు. ఇందుకు గాను టీడీపీ బిఎల్ఏలకు స్థానిక ప్రశాంత నగర్ ప్రాంతంలోని కె కళ్యాణ మండపంలో అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని టీడీపీ బూత్ ఇన్ఛార్జీలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలను గుర్తుంచుకోవడంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ నాయకులు, కార్యకర్తలను గుర్తుంచుకుని వారికి సముచిత స్థానం, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించడం ఎమ్మెల్యే బోండా ఉమా ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అంటే 97% పూర్తి స్థాయిలో అన్ని బూతులు యాక్టివేట్ అయ్యి డిజిటలైజేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిందనే రిపోర్ట్ ని మనకి స్టేట్ ఆర్డినెన్స్ ద్వారా రావడం చాలా సంతోషకరం. తప్పనిసరిగా ఇది స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా గారి ఆధ్వర్యంలో మీ అందరూ ఏదైతే బిఎల్ఏలు అందరూ కూడా నెల రోజుల పాటు అంటే దాదాపు 45 రోజులు మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఇంటింటికి బిఎల్ఏలతో పాటు తిరిగి చేసినటువంటి పనికి తప్పనిసరిగా మన 62, 63 క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్న భక్తుల కొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ కూడా ఒక రికగ్నైజేషన్, ఏవైతే రైస్, సరుకులు ఇవన్నిటినీ మీ అందరికీ కూడా పంచాలని ఒక ఆలోచన ఏదైతే ఆయన చేశారో చాలా సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.